నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల వేడి మొదలైపోయింది. అసలే ఎండాకాలం. పార్టీల్లో కూడా అభ్యర్థుల జాబితా లిస్టు వచ్చేసింది. ఈ నేపథ్యంలో వెస్ట్ గోదావరి రాజకీయాలు ప్రత్యేకం. ఏ పార్టీ అయినా సరే వ్యూహాలతోటి, ఎత్తులతోటి, పై ఎత్తులతోటి ముందుకెళ్తోంది. గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం ఓటరు నాడి మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీనా, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో ఓటర్ చాలా సైలెంట్గా ఓటు వేస్తాడు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత టీడీపీతో విభేదించి ప్రశ్నిస్తా, పోరాడతా అనే నినాదంతో మళ్ళీ జనసేన ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఏ సమస్యలనైతే వాళ్ళు ముందు పెట్టారో తీర్చలేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడుతో కట్టిఫ్ చెప్పేశారు. జనసేనాని ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఒక రాజమండ్రి కవాతు జనసేన ఆవిర్భావ సభ చూస్తుంటే జనసేన పల్స్ ఏంటో, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటో, యువత ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు. మళ్ళీ పశ్చిమ గోదావరి రాజకీయాలకు వస్తే చింతలపూడి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకుంది. ఎంతోమంది రాజకీయ ఉద్దండుల్ని అసెంబ్లీకి పంపించారు. నచ్చకపోతే వెంటనే తిరస్కరించేశారు. ఎవరినైతే పంపించారో వారిని ఆ తరువాత మాత్రం తక్షణం తమ ఓటుతో కోసిపడేశారు. మరి ఈసారి చింతలపూడి ఎస్సీ నియోజకవర్గంలో జనసేన ఎలా ఉండబోతోంది? వైసీపీ ఫెయిల్యూర్సా, తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలా, మరి జనసేన ప్రభావమా? ఏ అంశాలు ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి జనసేనకి? దీంతో మనతో మాట్లాడటానికి జనసేన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, వారు గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఏమి లేకుండానే గతంలో చూసుకున్నప్పుడు కూడా ప్రజలు 30,000 ఓటుతోటి ఆదరించారు. ఈ నేపథ్యంలో మరలా ఆయన జనసేన తరఫున రంగంలోకి మేము దిగుతున్నాం, పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ ఆదర్శాలతో మేము నిలబడతాం. అసలు జనసేన నిలబెట్టడానికి వారి కృషి ఏంటి? ఎందుకు జనసేనని చింతలపూడిలో గెలిపించాలి? ఇవన్నీ ఒకసారి ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా మీ ముందు ఇవ్వటానికి మేక ఈశ్వరయ్య గారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అందరు రెడీగా ఉన్నారా? అసలు వినపట్టలేదు వాయిస్, చెప్పట్లేదు. ఒకసారి చెప్పండి. మీరందరూ జనసేన ట్రూ సోల్జర్సా? చివరిదాకా నిలబడతారా? బిర్యానీకి ఇస్తే ఓట్లు డబ్బులు ఇస్తామంటే పక్కానా? ఒకసారి చప్పటతో గట్టిగా చెప్పండి ఒకసారి. ఈశ్వరయ్య గారి నాయకత్వం, ఈశ్వరయ్య గారి నాయకత్వం. గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటు, గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటు, గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటు. ఈ ఫైరింగ్ చివరి వరకు ఉంటుందా? పక్కానా? లాక్ చేసుకోవచ్చా? రైట్. మీ ముందే స్ట్రైట్ గా కొన్ని ప్రశ్నలు మేక ఈశ్వరని అడుగుతాం. డిసైడ్ చేయాల్సింది కార్యకర్తలైన మీరే. మేక ఈశ్వరయ్య గారు, చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన దిగుతోంది. గతంలో మీరు టీడీపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు టీడీపీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలియదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇటు వైఎస్ఆర్ పార్టీ కూడా రంగంలోకి దిగుతోంది. ఎందుకు జనసేన పార్టీనే గెలిపించాలి ఇక్కడ? సార్, నా పేరు మేక ఈశ్వరయ్య. నేను రాష్ట్ర జనసేన లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నా. అడ్వకేట్గా నా వృత్తి నేను కొనసాగిస్తూ ఉన్నా. జనసేన పార్టీ ప్రారంభం నుంచి కూడా మేము మా నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మా నియోజకవర్గంలో 2,49,549 ఓట్లతో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానాన్ని ఓటర్లుగా ఆక్రమించినటువంటి చింతలపూడి నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం ఇది.
ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ 2014లో పునర్విభజనలో మార్పులు చేర్పులు కూడా చేయటానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఆదేశాలు ఇచ్చున్నది. ఇటువంటి ఎస్సీ నియోజకవర్గంలో ఇది అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ప్రజానీకం, బీసీ ప్రజానీకం, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ మార్పులు చేర్పుల్లో పంపించాలనేసి ఒక నిర్ణయం చేశారు. కానీ దానికి భిన్నంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నిర్లక్ష్యం చేసిందని చెప్పి మా నియోజకవర్గ ప్రజానీకం యొక్క ఆలోచన. అలాగే చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీ కూడా చూసినట్లయితే వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు ఏమీ అంత బాగులేదు. కానీ ఈరోజు మార్పు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు యువకులు, మహిళలు, ఉద్యోగులు, మేధావర్గం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నట్టు వామపక్షాలు, బీఎస్పీ పార్టీ వీళ్ళందరూ కూడా ఒక మార్పును కోరుకునే ఉద్దేశంలో ఇలా చింతలపూడి ఉందని తెలియజేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు కూడా మేము చూసినట్లయితే ఇవాళ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఎక్కువైపోయింది. ఇవాళ వర్గాల వారీగా అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యురాలకి సీటు రాకుండా వర్గాలు ఫైట్ చేసి ఆమెని సీటు రాకుండా చేసిన పరిస్థితి ఉంది. అందులో నాన్ లోకల్ ఆమె. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వర్గాల పోరులో ఒక డాక్టరు రిటైర్డ్ అయినటువంటి ఒక 65 సంవత్సరాల వృద్ధుడికి ఈ నియోజకవర్గంలో సీటు ఇవ్వటం అంటే వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఆయన్ని వద్దనకుండా, చెంపదెబ్బ కొట్టకుండా, నీకు ఇవ్వనని చెప్పకుండా ఆయన రాజకీయంగా సమాధి చేయటానికే ఈరోజు ఆ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఈ వర్గాల పోరు ఇలాగే సమసిపోవాలి, ఆయన జీవితం సమాధి కావాలని ఆయనకు సీట్ ఇచ్చినట్లుగా మాకు తెలుస్తుంది. వాళ్ళకి తెలుసు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవదు కాబట్టి ఆ వృద్ధుడైతే అన్నిటికీ సర్దకపోతాడనే అతనికి సీట్ ఇచ్చారని మేము భావిస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజలకు తీసుకెళ్ళామని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా సంక్షేమ పథకాలు జరిగినాయా? మరి ఎమ్మెల్యే అసలు ఆమెకు సీటు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టేశారు? వేరే వాళ్ళు ఎందుకు తెర మీద తీసుకొని వచ్చారు? అక్కడే అంటున్నారు కొంతమంది. ప్రధానంగా చూస్తుంటే ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క లోటుపాట్లు ఏంటి, వాళ్ళ ఉన్నటువంటి అనైక్యత అనేది అని చెప్పేసి అంటారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశామని చెప్పితే ఈరోజు అంత బాగా పనిచేసి అమలు చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఓటమి ఆ ప్రశ్నలోనే బట్టబయలవుతుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సంక్షేమ పథకాలు అనేది కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ జనభూమి కమిటీలు లంచాలు తీసుకొని ఎవరికైతే సిఫార్సు చేశారో వాళ్ళకే సంక్షేమం తప్ప ఈ ప్రజానీకానికి సంక్షేమం జరగలేదు. అందుకే ఆ సీటును కూడా పీకేయటానికి ప్రజలు పీకేయలేదు. వాళ్ళ వర్గపోరు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆమె పదవాన్ని లాగేశారు. అందుకు వాళ్ళ ఓటమి అక్కడే రుజువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం మా నియోజకవర్గం కామరకోట, జంగారెడ్డిగూడెం నుంచి ప్రారంభమయ్యి ఇలా దెందులూరు నియోజకవర్గం, అక్కడి నుంచి మైలవరం నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి వెళ్తుంది. మా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి ఎకరానికి నష్టపోయిన వాళ్ళకి 2013 చట్ట ప్రకారం రేట్ ఇవ్వకుండా 12.5 లక్షలే రేట్ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. కానీ పక్క నియోజకవర్గమైన ఎమ్మెల్యే దెందులూరు చీఫ్ విప్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఆయన నియోజకవర్గంలో నష్టపోయే రైతాంగానికి 42 లక్షలు ఇప్పించాడు ఎకరానికి. ఇంకొక మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్, ఆయన నియోజకవర్గం మైలవరంలో 52 లక్షలు ఇప్పించుకున్నాడు అక్కడ. అంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే చేతగాని తనం అనేది ఇక్కడ బట్టబయలైంది కదా. దానివల్ల మా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు కదా. మా రైతులు ఈ చింతలపూడి ఎత్తిపోతలో మాకు న్యాయం చేయమని సీఎం దగ్గరకు రాయబారాలు, కలెక్టర్ దగ్గరకు రాయబారాలు, ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరకు రాయబారాలు, ఈ చివరికి గత్యంతరం లేక అన్ని రాజకీయ పార్టీలు చింతలపూడి నడిబొడ్డు మీద నిరాహార దీక్షలు చేసినా కూడా రైతాంగాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా. ఏవైతే పొలాలు లాక్కున్నారో నివాసాలకు డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. అసలు ఏంటి వాస్తవం? ఇక్కడ రైతాంగం డబ్బులు అసలు తీసుకోలేదు. మీరు చూసినట్లయితే భూములు కూడా తవ్వనేయకుండా ఆఫ్ చేశారు, పెండింగ్ ఉన్నాయి. నిజమేనా అవన్నీ? పక్క అందులో మీకు ఎవరన్నా బాధితులు ఉన్నారా ఇక్కడ? అసలు ఎవరికి లేదా? అసలు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, నిజంగా డబ్బులు వచ్చాయా?
దీనికి కారణం ఏంటంటే మా అధినాయకుడు ప్రజా పోరాట యాత్రలో చింతలపూడి వచ్చినప్పుడు ఎర్రగుంటపల్లి అనే గ్రామం వెళ్ళి స్వయంగా అక్కడ రైతాంగం యొక్క బాధలు విని ఆయన ఈ బహిరంగ సభలో కూడా చెప్పాడు. రేపు రానున్న కాలంలో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు న్యాయం జరగాలంటే ఈ చింతలపూడిలో మా జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించినట్లయితే మీ తరపున మా అభ్యర్థి మా పార్టీ పోరాటం చేస్తామని కూడా ఆయన చెప్పారు. యాక్షనిస్ట్ మళ్ళీ వస్తాడు, రౌడీజం పెరిగిపోతుంది అని కూడా చెప్పండి. అందుకే మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో పాలకపక్షం వాళ్ళు రౌడీయిజం కానీ అలాగే దౌర్జన్యాలు కానీ వాళ్ళ ఆగడాలు కానీ మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియాలు కానీ విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు చెందాల్సినటువంటి ఫలాలు వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళకి చెందినవి తప్ప ప్రజలకు మాత్రం చెందలేదు. కనీసం నష్టపోయిన రైతాంగానికి కూడా డబ్బులు ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉన్నది. అందుకే జనసేన పార్టీ ఈ ప్రాంతంలో వచ్చినట్లయితే ఈ ప్రజలకి అనేక రకాలుగా సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం మా జనసేన పార్టీ మీద ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే మీరు చూసినట్లయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరైతే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నాడో ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే, మీరు గమనించినట్లయితే పోలవరం ప్రాజెక్టుకి ఇరువైపులు ఉన్నటువంటి మట్టి ఇవాళ మట్టి లేదు. మట్టి అమ్మేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, ఇసుక మీద సంపాదించారు. ఇవాళ చూసినట్లయితే దెందులూరు నియోజకవర్గంలో కూడా అనేక రకాల ఆగడాలు ఎస్సీల మీద, ఉద్యోగుల మీద, బెదిరింపులు, ఫారెస్ట్ అధికారుల మీద అనేక రకాల దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళందరిని కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోండి. ఈ ప్రభావం చింతలమూడి మీద కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల మీద వీళ్ళ మీద బెదిరింపులు, రౌడీయిజం అనేక రకాలు. అలాగే మా ప్రాంతంలో చింతలపూడి మండలంలో పట్టాయిగూడెం అనే విలేజ్లో 400 ఎకరాల భూమిని ఆక్రమించాడు ఆయన అక్రమంగా అధికారులను ఉపయోగించుకొని. ఆ భూమి మళ్ళీ కోటీశ్వర్లకి అమ్మేసుకున్నాడు. అనేక రకాల కోట్లు సంపాదించారు, ఫేక్ దస్తావేజులు సృష్టించారు అధికారుల్ని మభ్యపెట్టి. ఇటువంటి దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు ఉన్నాయి. అందులో పీతల సుజాత గారి పాత్ర కూడా అమోఘంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అందుకే వాళ్ళ పార్టీ వారే వాళ్ళందరిని కూడా ఇవాళ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది మా ఘన విజయానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తాము. రైట్. మేకా ఈశ్వరయ్య గారు ఆయన రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడు, ఆయనకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి ప్రత్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒక లాయర్ అని చెప్పేసి అంటున్నారు. లాయర్గా మీ మీద చాలా కేసులు ఉన్నాయంట. ఎందుకు అంత కేసులు ఉన్నాయి? ఎందుకు అన్ని కేసుల మధ్య పవన్ కళ్యాణ్కి అసలు ఈయనకి ఎట్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఎట్లా అయ్యారు, ఎలా చేర్చుకున్నారు అని చెప్పేసి ఎందుకు మీ మీద అన్ని కేసులు ఉన్నాయి? మీరు కూడా ఎవరైనా దాడులు చేశారా, కబ్జాలు చేశారా, ఏం చేశారు మీరు? సార్, మీరు అడిగిన ప్రశ్నల్లోనే మీకు సమాధానాలు ఉద్భవిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే నేను 5వ తరగతి నుంచే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేరాను. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పురుగులన్నం, పురుగులతో కూడిన చారన్నం, అన్నంలో పురుగులు, రాళ్ళు, ఇటువంటి సమస్యల పట్ల స్పందించి నేను 5వ తరగతి నుంచి హాస్టల్ పిల్లలకి లీడర్గా వచ్చాను. అలాగే నేను 10వ తరగతిలో హై స్కూల్లో ఎస్పీఎల్గా నేను ఎన్నికయ్యాను. హై స్కూల్లో పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఉపన్యాసం ఇవ్వగలుగుతాడో, ఎవరైతే సమస్యల మీద పనిచేస్తాడో ఆ పిల్లలందరూ కూడా అది చూసి ఓటేస్తారో. నేను 10th క్లాసులోనే హై స్కూల్లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నేను జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యా. నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘంలో ఉన్న తెలుగులో భారత విద్యార్థి ఫెడరేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దానికి నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా, పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. అందుకే రాజకీయాలు నాకు కొత్త కాదు, నాకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య.
అలాగే మీరు కేసుల గురించి అడిగారు. కేసుల గురించి కూడా మీరు చూసినట్లయితే ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి, కులం మతం లేని, ప్రమేయం లేని రాజ్యం కోసం ఆయన పార్టీ పెట్టాడు. అందుకు నేను ఆకర్షితున్న ఈ పార్టీలోకి వచ్చాను. దాంట్లో మీరు గమనించినట్లయితే ఏ పేదలైతే గిరిజనులు ఉన్నారో 1/70 చట్టం కావాలని, అలాగే పేదలు ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వం భూములు ఇచ్చింది, కానీ పట్టాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, భూముల్లో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అటువంటి భూములు పంచాలని నేను పోరాటం చేస్తే నా మీద 350 కేసులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది. ఈ 350 కేసులు కోసం నేను 1 సంవత్సరంన్నర పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను జీవితం గడిపాను. ఈ కేసులకు నేను భయపడలేదు. నన్ను పోలీసు నిర్బంధం చేసి నా 2 చేతుల గొలుసులు, నా 2 కాళ్ళ గొలుసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి బస్ కాంప్లెక్స్కు నన్ను కాలినడకను నడిపించారు 32 మంది పోలీసుల మధ్యన. నేను దేనికి భయపడలేదు. పేద ప్రజల కోసం పోరాటాలు చేసే నాయకుడిగా నేను జైలుకి వెళ్ళాను. అందుకే ఈ కేసులన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, తెలుగుదేశం, అదే కాంగ్రెస్ 2010 వచ్చినప్పుడు 9లో నా కేసులన్నీ ఫాల్స్ కేసులన్నీ మొత్తం 350 కేసులు రద్దు చేశారు బేషరతుగా. కరెక్ట్ అని మీరు చెప్పేది. అసలు 100కి 100 పాళ్ళు ఇందులో వాస్తవము. అసలు ఏ పోలీస్ స్టేషన్ కాదు, ఏ పోలీసు కూడా నన్ను తాకటానికి సరిపోదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఎందుకు మీ ప్రత్యర్థులు కేసులు ఉన్నాయని పదే పదే ఎందుకు వాళ్ళు ప్రజలకు అలా తీసుకువెళ్తున్నారు? ప్రజలను డైవర్ట్ చేయడానికా, లేకపోతే మిమ్మల్ని కూడా ఒక మాయలో కమిట్ చేసి వాళ్ళకు ఒక రౌడీ గుండా అలా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? నేను పోరాటాలు చేసే వీరుణ్ణి, పేద ప్రజల కోసం నిలబడే వ్యక్తిని. నన్ను చూసి నా శత్రువులకు ఇవాళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఓడినా గెలిచినా పోరాటాల చరిత్ర కలిగినటువంటి నాయకుడిని నేను. అందుకే ఆ తైలాన్ని ఈ జనాలకు రాసి వాళ్ళ దోపిని యథేచ్ఛగా కొనసాగించడానికే నవరత్నాలు అని పేరు పెట్టారు. ఈ నవరత్నాలు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలియదు. అసలు నవరత్నం అంటే ఏంది వాళ్ళకి తెలియదు. ప్రజలకు అంతకంటే వాళ్ళు ఇంకేం చెప్పగలుగుతారు? అలాగే తెలుగుదేశం ఉంది. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల జీవిత చరిత్ర ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మేనిఫెస్టో ఇవన్నీ చూస్తే ఇవి ఆచరణలో ఫెయిల్ అయినాయి అనేది రేపు రానున్న ఎన్నికల్లో జనం రుజువు చేస్తామన్నారు. ప్రజలేమంటున్నారంటే 4.5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చేసి ఈ సంక్షేమ పథకాలు పెట్టడం అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తారు అని చెప్పేసి. సార్, దీంట్లో కూడా మీరు చూస్తే మన పసుపు కుంకుమ అని ఒక పథకం పెట్టారు. సహజంగా మీ అందరికి కూడా తెలుసు, పసుపు కుంకుమ ఏటపోతులకి బలిచ్చేటప్పుడు రాస్తారు. బలిచ్చేటప్పుడు రాస్తుంటది. అలాగే ఈ ఆంధ్ర ప్రజల్ని బలి చేయడానికే పసుపు కుంకుమ పథకం అని పెట్టి మళ్ళీ మోసం చేయడానికే ఒక పునాది వేసాడు సార్ తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ మోసం చేస్తాడని ఎవరు నమ్మట్లేదు. ఎందుకనంటే నిజంగా ఈ పథకాలన్నీ గెలిచిన 2వ సంవత్సరం పెట్టొచ్చు కదా, ఇప్పుడు మేము అందరం బాగుపడే వాళ్ళం. ఈ చివరిలో మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికే ఇదన్నీ చేస్తారు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ, ఇద్దరు కొట్టు దుకాణాలు ఉండేవి. సరుకులన్నీ కొన్న తర్వాత చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు బెల్లం చేతిలో పెట్టేవాళ్ళు. అంటే బెల్లం చేతిలో పెడితే తీయగుందని తాయిలం నాకి మళ్ళీ సపరించి మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు పంపినప్పుడు 2వసారి కూడా అక్కడికి వెళ్తే బెల్లం పెడతాడని. అదే పద్ధతి ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ తైలాలు ప్రకటించి మళ్ళీ మోసం చేయటానికే ఆయన పూనుకున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశానికి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉంది.
ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితుల్లో ఉందంటే వైఎస్ఆర్ పరిస్థితి మెరుగుందంటే లేదు. ఎందుకనంటే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ గెలవాల్సి వస్తే 2014లోనే గెలవాల. ఎందుకనంటే అప్పుడే మంచి ఊపు వచ్చింది. కానీ 2014లోనే ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, ఆగడాలు, ఇతను కానీ ఇతను వెనకున్నోళ్ళు కానీ మాఫియాగా ప్రజలను ఇబ్బంది పెడతారని చెప్పి తిరస్కరించారు. మళ్ళీ అదే పరిస్థితితోటి ఇవాళ 2019లో ఎన్నికలకు వచ్చారు. ఈసారి కూడా వాళ్ళకి శృంగభంగమే తప్ప విజయం ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన పార్టీకే చివరిగా మేకా ఈశ్వరయ్య గారు, జనసేన పార్టీకే ఎందుకు ఓటు వేయాలి? సార్, జనసేన పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మేము తెలియజేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, బాగు చేస్తాడని చెప్పి భావించింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏమీ చేయలే. ఉదాహరణకి అసెంబ్లీ లేదు, ఉదాహరణకు సెక్రటేరియట్ లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు, పట్టిసీమ అనేది ఉపయోగం లేని పథకం పెట్టుకొని పెట్టారు, డబ్బులన్నీ వృధా. వీటన్నిటిలో అవినీతి అనేది పెరిగింది తప్ప పాలన అనేది ప్రజలకు సాగలేదు. ఈ ఉద్దేశంతో జనసేన పార్టీ అనేది ఈ ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేసి ప్రజల కోరికలు నెరవేర్చాలనేది ఆ రకంగా ముందుకు సాగుతుంది. దీంట్లో కూడా మీరు చూసినట్లయితే మా జనసేన పార్టీ నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ఉచితంగా గ్యాస్ 2014లో 435 రూపాయలు ఉన్న గ్యాస్ బండ 2019 వచ్చేసరికి 800 నుంచి 1050 రూపాయలకు పెంచింది గవర్నమెంట్. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల మహిళలకు, కుటుంబాలన్నిటికి కూడా ఉచితంగా గ్యాస్ బండ్లు ఇవ్వాలనేది పథకం. అలాగే మీరు గమనించినట్లయితే చౌక డిపోలన్నీ నిర్వీర్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కోటాలని. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి 2500 నుంచి 3500 మహిళల అకౌంట్లో వేయాలి. అప్పుడు ఈ మహిళలు ప్రైవేట్ షాపుల్లో, సూపర్ మార్కెట్లో వాళ్ళకి ఇష్టమైన సరుకులు కొనుక్కొని వాళ్ళు కుటుంబాలు బ్రతకాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైతాంగానికి చూసినట్లయితే ఎకరానికి 8000. ఎన్ని ఎకరాలు ఉంటా నేను 8000 వాళ్ళకి తొలకరిలోనే చెల్లిస్తుంది గవర్నమెంట్. అదే కాదు, 60 సంవత్సరాలు దాటిన రైతు మనం గమనించినట్లయితే ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇవాళ తల్లిదండ్రులని పెద్ద పెద్ద రైతులు కానీ, ఉద్యోగులు కానీ ఆశ్రమాల్లో జాయిన్ చేస్తారు, తిండి పెట్టట్లేదు. అందుకే వాళ్ళని ఆలోచించి 5000 రూపాయల పెన్షన్ ప్రతి రైతుకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మహిళలకి 33% రాజకీయంగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఇవాళ దానికి అనుకూలంగా మహిళలందరూ జనసేన వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మీరు ఎక్కడ చూడండి, పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా ఈరోజు వచ్చారు. ఇక్కడే కాదు, ఎన్ఆర్ఐలు, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మన రాష్ట్రానికి సెలవు పెట్టి వచ్చేసి జనసేన గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా 33%లో ఆ రకంగా ఉన్నది. సీట్ల పంపకం, కమిటీల్లో పంపకాలు కూడా అలాగే ఉంది. అలాగే ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రతి ప్రజానీకం ఇవాళ జనసేనకు ఓటేయాలని నిర్ణయానికి వచ్చారు. ఉదాహరణకు మా నియోజకవర్గంలో చూస్తే చింతలపూడి నియోజకవర్గంలో 19,000 ఓటర్సు యువకులు మనం నమోదయ్యారు. అంటే ఉన్న ఓట్లలో 45% యువకుల ఓటే ప్రధానమైనటువంటి అంశం. ఈ ఓటింగ్ అంతా జనసేనకే పడుతుంది. ఎప్పుడు నమోదు చేసుకోనటువంటి వాళ్ళు ఇవాళ జనసేన కోసం ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కసితోటి మార్పు వైపు ప్రయాణం చేయాలని యువకులందరూ కూడా కోరుతారు. సో చింతలపూడిలో మీరు చక్రం తిప్పబోతున్నారంటారు? చింతలపూడిలో చక్రమే కాదు, జగన్నాథ రథ చక్రాలను కూడా మేము కదిలించడానికి ఈరోజు ఎందుకనంటే చింతలపూడి నియోజకవర్గం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి కంచు కోట. అటువంటి కంచు కోటలో జనసేన జెండా ఎగరేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మాకు ఉన్న శత్రు పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు అభ్యర్థుల పరంగా కానీ, గ్రూప్ రాజకీయాల పరంగా కానీ, అవినీతిలో కానీ,
అన్నిట్లో ముందంజలో ఉంది. ప్రజలు వాళ్ళకి తిరస్కరిస్తూ ఉన్నారు. అందుకే రౌడీయిజం కూడా ఈ నియోజకవర్గంలో చేసేందుకు వాళ్ళకు అవకాశం ఉంది. అందుకే ఈ రౌడీయిజం వైపు కావాలా, అవినీతి వైపు కావాలా, స్వచ్ఛమైన జనసేన కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అలాగే అలాగే ఈ కంచుకోటలో రానున్న కాలంలో ఎప్పుడా అని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రూపు రాజకీయాలతోటి, వాళ్ళ భయాందోళనలతోటి, వాళ్ళకి పథకాలు రానియకుండా ఆపటం కానీ ఇవన్నీ చూసినట్లయితే ప్రజలు నిర్భయంగా సైలెంట్గా ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. బయటికి వస్తే ఇద్దరు పార్టీలు వేళ్ళూనుకుపోయి ఉన్నాయి కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే సైలెంట్గా మేము ఓటేస్తాం, జనసేనకి వేస్తాం అని మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయంలో మాట మాతో పంచుకున్నారు. అందుకే మేము ఆ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే మీకే ఎందుకు ఓటేయాలి చింతలపూడి ప్రజలు, అదొకసారి ప్రజలకు చెప్పండి. చింతలపూడిలో మా జనసేనకే ఎందుకు ఓటేయాలని మేము కోరుతున్నామంటే, చింతలపూడి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి హేమా ఏమీలే ఎన్నికయ్యారు. ఇక్కడ విద్యాధరరావు గారి దగ్గర నుంచి మొన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న దగ్గర వరకు. కానీ వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఈ ప్రజానీకానికి అభివృద్ధిలో ఎక్కడా కూడా ఏమీ కనపడలేదు. ఈవెన్ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, అసలు సిమెంట్ రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు, కనీసం పేదవాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వలేదు. పచ్చ సొక్కాలు ఎవరైతే తీసుకున్నారో, వాళ్ళ జనభూమి కమిటీలు ఎవరికైతే సిఫార్సు చేశారో వాళ్ళకే ఇల్లు ఇచ్చారు తప్ప ఒక్కైనా కట్టుకున్నోడే 4 ఇల్లు కలిపి పట్టుకున్నాడు. అసలు పేదోడికి ఇల్లు రాలేదు. ఇవన్నీ పరిష్కారం చేయడానికే జనసేన కోటేయాలని మేము కోరుకుంటున్నాం. మేము అందుకే ముందుకు వస్తున్నాం. అలాగే మేము జనసేన పార్టీ ఏదైతే మా సిద్ధాంతం ఉందో మార్పు అనేది, ఈ మార్పులో భాగంగా అవినీతికి అవకాశం లేకుండా, రౌడీయిజానికి అవకాశం లేకుండా, ఇతర సిఫార్సులకు అవకాశం లేకుండా, ఫ్యాక్షనిజానికి అవకాశం లేకుండా ఇక్కడున్న ప్రజానీకానికి నిబద్ధతో కూడినటువంటి అభివృద్ధిని మేము అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండోది, చింతలపూడి నియోజకవర్గాన్ని జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మేఘేశ్వరయ్య గారి నాయకత్వం, మేఘేశ్వరయ్య గారి నాయకత్వం, మేఘేశ్వరయ్య గారి నాయకత్వం. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. మీరు అడగండి. డబ్బు అనేది ఇప్పుడున్న పరిస్థితి చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు? సార్, మేము డబ్బు ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదు. పక్క అలాగే డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉదాహరణలు ఉన్నాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టి లక్షలు పోగేసుకున్నారు. మేము అటువంటి రాజకీయాలు చేయడానికి జనసేనలోకి రాలేదు. మేము స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటానికి, ఈ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి కావటానికి, ఈ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకొని తిరిగేలాగా మా నియోజకవర్గం బాగుందని చెప్పుకునే విధంగా చూడటానికి ఈ నియోజకవర్గంలో మేము పనిచేస్తూ ఉన్నాం. డబ్బు రాజకీయాలకు మేము వ్యతిరేకం. ఇవాళ డబ్బు రాజకీయాలు చేసిన వాళ్ళు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. అది ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు దాన్ని తిరస్కరించాలి. డబ్బు లేని రాజకీయాలని మార్పు తీసుకురావాలి. ఇంత సౌమ్యంగా, ఇంత మంచితనంతో ఒక డెడికేటెడ్ లాయర్గా ఉన్నవాళ్ళు, మీరు వాళ్ళని తట్టుకోగలరా మీరు? సార్, నేను వృత్తే నాది అడ్వకేటు. నా కేసులు మర్డర్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు ఉన్నాయి, అనేక రకాల నేను ఇందులో రాటుదేలు ఉన్న నేను చేసేదే నా కేసులు అటువంటి. అందుకోసం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా నన్ను కానీ, నా కార్యకర్తలను కానీ, నా పార్టీని కానీ, నా నియోజకవర్గ ప్రజలను కానీ ఏలెత్తి చూసినా, కన్నెత్తి చూసినా, బెదిరింపులు చేసినా, రౌడీయిజం చేసినా, లేదా ఫ్యాక్షనిజం చేసినా ఈ రాజకీయాలు ఇక్కడ చెల్లవు, చెల్లనియము అని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే పార్టీ అంటే ప్రాణం. రెండోది, పార్టీ అంటే ప్రజలకి కోడిలాగా కాపాడుకోవాలి. ఏ టైంలో పిల్లల్ని గద్దెత్తుకెళ్ళిపోద్దో,
వెళ్ళనీయకుండా దాని రెక్కల కింద పిల్లల్ని ఏ రకంగా అయితే కాపాడుకుంటుందో అటువంటి కాపాడుకునేదే జనసేన పార్టీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీరు గమనించినట్లయితే చివరిగా మన నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ నియోజకవర్గ ప్రజలు అవినీతిని కోరుకునే వాళ్ళను కోరుకుంటారా, లేదా ఫ్యాక్షనిజంతో రౌడీయిజాన్ని వేలే వాళ్ళను కోరుకుంటారా, లేదా ఒక మంచి దృక్పథంతో మంచిని ప్రోత్సహించే జనసేన పార్టీని కోరుకుంటారా అనేది ఈ ప్రజలే తెలుసుకోవాలని చెప్పి నేను ఈ జనసేన ఒక ప్రభంజనం, ఒక సునామీ. ఈ ఎన్నికల మాత్రం చింతలపూడిలో కంచుకోట. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన వారు చెప్పినట్టుగా మేము గెలుస్తాం, గెలిచి తీరుతాం అనేది మేకా ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం మా గెలుపు నల్లేరు మీద నడికే, మా విజయాన్ని ఎవరు ఆపలేరని కూడా ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో యశోనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్ ఫ్రమ్ చింతలపూడి. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్. నిజం ఇదే మా ఇజం.